మనము అందించడానికి దైవ సేవకులు సిద్ధంగా ఉన్నారు. దావగుడిలో పరిచయం చేస్తున్న దైవజనులు పాస్టర్ చిన్నబాబు గారు వారు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని అందించాలని కోరుతున్నారు. Praise the Lord. Hallelujah. 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 ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఇక్కడికి మా ప్రియులు డైరెక్టర్ గారు రేవట్పల్లయ్య గారు ఈ స్థలమందు మా మధ్యలో ఉండి మమ్మల్ని బలపరుస్తూ ఉండటం మాకెంతైనా సంతోషం. అందుని బట్టి వారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ప్రెసిడెంట్ అయ్య గారికి కూడా హృదయపూర్వక వందనాలు, అలాగే దైవజనులందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నా. అలాగే చేరి వచ్చినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నీవు చేసిన మేలులు తలంచుకొందును అనుదినం. నీవు చేసిన మేలులు తలంచుకొందును అనుదినం. మా స్తుతి స్తోత్రము నీవే యేసయ్యా, ఏమియు చెల్లించలేనయ్యా. నా స్తుతి స్తోత్రము నీకే యేసయ్యా, వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా. దూరమైతిరి బంధువులు, విడచిపోతిరి స్నేహితులు. దూరమైతిరి బంధువులు, విడచిపోతిరి స్నేహితులు. ఈడని యేసయ్యా, చెల్లించలేనయ్యా. నేరుగా ఏమియో ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా. ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మనందరినీ కూడా గడిచినటువంటి 6 నెలలు
అంటే అర్ధ సంవత్సరం తన రెక్కల చాటును భద్రపరిచి మరలా తిరిగి క్షేమ స్థితిలో ఇటు రీతిగా ఈ చదువుపాడు గ్రామంలో దైవజనులందరితో కలిసి సంఘ విశ్వాసులందరితో కలిసి ఇటు రీతిగా దేవుని మహిమపరచుటకు ఆయన తన కృపను మనకు అనుగ్రహించినందుకై దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటల్ని పరిశుద్ధ గ్రంథంలో నుండి జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల భాగం 115వ కీర్తన 13వ వచనం. కీర్తనల భాగం 115వ కీర్తన 13వ వచనం. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. నేను స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. వాస్తవంగా ఇక్కడ నిలవబడడానికి దేవుడిచ్చినటువంటి అవకాశం కారణం ఏంటి అంటే ఈ సమయం ఇక్కడ కూర్చున్నటువంటి దైవజనులు అనిలయ్య గారిది సమయం. అయితే అయ్యగారికి కొంత ఆరోగ్య పరిస్థితి బాగోలేక మెడల నొప్పితోటి కొన్ని దినాల నుండి ఎంతో బాధపడతా ఉన్నారు. దైవజనుల కోసం మీ వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. అయితే ఈ సమయమును దైవజనులు పెద్దల ద్వారా నాకు అనుగ్రహించడం ఇది ఎంతైనా దేవుని స్తుతించదగ్గ విషయమైంది. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని వాక్యంలో ఈ రాత్రి వేళ జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. ఆశీర్వదించే దేవునికి తారతమ్యం లేదండి. చిన్న పెద్ద తారతమ్యం లేదు, లేదా ఉన్నవాడు లేనివాడు అన్న తారతమ్యం ఆయనకు లేదు. ఎందుకనంటే ఈ సకల సృష్టిని సృజించినటువంటి సృష్టికర్త అయిన దేవుడు, సర్వ మానవాళి యొక్క మనుగడకు కారకుడై ఉన్నటువంటి దేవుడు, ప్రతి ఒక్కరి జీవానికి కారకుడై ఉన్నటువంటి దేవుడు, ప్రతి ఒక్కరిని కూడా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. కనుక యేసుక్రీస్తు అందరికీ ప్రభువై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయనలో ఏ భేదము లేదు. ఆయన అందరినీ ప్రేమించేవాడై ఉన్నాడు. ఈ భూమి మీద జీవము కలిగినటువంటి ప్రతి మానవుడు దేవుని స్తుతించబద్దుడై ఉన్నాడు. కారణం ఏంటంటే ఆయన పిల్లలనేమి పెద్దలనేమి సమస్తమందరినీ కూడా ఆయన ప్రేమించడానికి ఆయన ఇష్టపడేవాడై ఉన్నాడు. అందరినీ కూడా ఆయన ఆశీర్వదించడానికి ఆయన హస్తాలు ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉన్నాయి. ఒకానొక సందర్భంలో మత్తయి రాసిన సువార్తలో తల్లిదండ్రులు యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వారి చిన్న బిడ్డలను తీసుకుని ఆశీర్వదించుతాడేమో అన్న ఆశతోటి ఆయన దగ్గర తీసుకుని వచ్చారు. శిష్యులు అంటున్నారు, ఇదిగో ఇప్పుడు కాదు, మీరు వెళ్ళిపోండి అని చెప్పి వారిని గద్దిస్తా ఉన్నారు. ఆయన అంటున్నాడు, ఇదిగో చిన్న బిడ్డల ఆటంక వారిని నా యొద్దకు తీసుకోండి అని వారిని పిలిచి ప్రేమతో ఆయన చెయ్యి వారి నెత్తి మీద పెట్టి వారిని ఆశీర్వదించాడట. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. చిన్న బిడ్డల్ని మనం కించపరుస్తాం లేదా త్రో చేస్తాం, నీకేం తెలుసు అని చెప్పని అంటాం. కానీ ఆయన ఆశీర్వదించే దేవుడు. చిన్న బిడ్డలనేమి పెద్దవారినేమి అందరినీ కూడా ఆయన ఆశీర్వదించే దేవుడు. ఆశీర్వాదము పొందుకోవడానికి ఈ రాత్రి వేళ దేవుడు నిన్ను నన్ను మనందరినీ కూడా బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సామెతల గ్రంథంలో 8వ అధ్యాయం 13వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకునుటయే. కారణం ఏంటి? వాక్యంలో మన ప్రారంభంలో మూలవాక్యంగా చదివినటువంటి మాట, పిల్లలనేమి పెద్దలనేమి యెహోవా యందు భయభక్తులు గలవారిని ఆయన ఆశీర్వదించును అని అంటున్నాడండి. దేవుని యొక్క ఆశీర్వాదం చిన్న బిడ్డల మీదకి పెద్దవారందరి మీదకి వస్తుంది. కానీ ఆయన అంటాడు భయభక్తులు గల వారి మీదకి. యెహోవా యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో ఆయన ఒక కండిషన్ పెడతా ఉన్నాడు.
నీకు ఇప్పుడు పెన్షన్ రావాలనుకో, మరి ఏం చెప్తారు ప్రభుత్వం వారు? ఆధార్ కార్డు తీసుకుంటారా, నీ సంగతి ఏదో తెలుస్తుంది. దాంట్లో వయసు కనుక కరెక్ట్గా ఉంటే అప్లైకి వారు ఓకే అంటారు, లేదంటే రిజెక్ట్ చేస్తారు. అవునా కాదా? అంటే ఒక ప్రభుత్వం నుండి వచ్చేటువంటి ఒక ఆశీర్వాదాన్ని మనం పొందుకోవడానికి ఒక కండిషన్ ప్రభుత్వం పెడితే, పరలోకమందున్న దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఒకప్పుడు కొలతలు లేని ఆశీర్వాదాన్ని ఆయన ఇచ్చే. దేవుడు మానవుణ్ణి సృజించినటువంటి ప్రారంభ దినాల్లో ఇదిగో ఆది మానవులై ఉన్నటువంటి ఆదాము హవ్వలను ఆది కాండము 1:26 యెహోవా వారిని ఆశీర్వదించెను అని రాయబడింది. ఆటంకం ఏం పెట్టలా, ఆశీర్వదించాడు ఆయన ముందుగానే. ఇప్పుడు ఎందుకు కండిషన్ పెట్టాల్సి వచ్చింది? మనిషి క్రమం తప్పాడు, మనిషి మాట తప్పాడు, మనిషి తన నడవడికను మార్చుకున్నాడు కనుక ఆయన కండిషన్ పెట్టి ఇప్పుడు ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు ఎలా ఉన్నావో, నీ స్థితి ఏమైందో ఈ రాత్రి వేళ దేవుడు జ్ఞాపకం చేయడానికి దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన పిల్లలనేమి పెద్దలనేమి ఆయన తన యందు భయభక్తులు గల వారందరినీ ఆయన ఆశీర్వదిస్తానంటా ఉన్నాడు. ఎవరు ఆయన యందు భయభక్తులు కలిగిన వారు అనగా, సామెతల గ్రంథంలో మనం మరలా ఒకసారి చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు గలవాడు అదండి. ఎవరు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు అనగా చెడుతనమును అసహించుకున్న వారేనట. చెడుతనాన్ని అసహించుకోకుండా దేవా నన్ను ఆశీర్వదించు, నీ దీవెన నా మీద కుమ్మరించు అనంటే సాధ్యమయ్యే పని కాదు. అది సాధ్యపడాలి అంటే, మన జీవితంలో అనుభవించాలి అంటే, దేవుని ఆశీర్వాదాన్ని మన జీవితంలో అనుభవించాలి అంటే ఆయన అంటాడు, యెహోవా యందు భయభక్తులు గల వారిని ఆయన ఆశీర్వదించును అని అంటున్నాడు. ఎవరు ఆయన యందు భయభక్తులు కలిగిన వారు అనగా చెడుతనమును అసహించుకున్న వారే. రాత్రి వేళ పరిశుద్ధ గ్రంథంలో ఒక 3 వ్యక్తుల గురించి జ్ఞాపకం చేస్తాయి. ఆ 3 వ్యక్తుల యొక్క జీవితాల్లో ఉన్నటువంటి సత్యాన్ని మనం అందరం కూడా గమనంలోకి తీసుకుందాం. మొదటిగా ఆది కాండము 42వ అధ్యాయము, ఆది కాండము 42వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. 42వ అధ్యాయము 18వ వచనం. 3వ దినమున యోసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడేవాడను, మీరు బ్రతికినట్లు. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? యోసేపు తన సహోదరులతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఐగుప్తులో ధన సమృద్ధి ఉంది, తన అన్నలు నివసించే ప్రాంతంలో కరువు ఉంది. ఎప్పుడో చిన్నప్పుడు మన అన్నదమ్ములు తన్ని గెంటేశారు. ఎందుకు గెంటేశారు? తన తండ్రి అమితంగా ప్రేమిస్తున్నాడు యోసేపుని. చిన్నవాడని చెప్పని విచిత్రపుడు అంగీని అతను కుట్టించి అతన్ని అల్లారి ముద్దుగా పెంచుతూ ఉంటే మిగిలిన పెద్దవాళ్ళందరికీ కోపం వచ్చేసి, ఈ కోపంతో అన్నలు చేసిన పని ఏంటి? తమ్ముడు చావు కోసం ఎదురు చూస్తా ఉన్నా. తండ్రి అన్నాడు, అయ్యా నీ అన్నలు గొర్రెలు కాయడానికి వెళ్ళారు కాబట్టి వారికి ఆహారాన్ని ఇచ్చిరా, లేదా వారికి క్షేమ సమాచారాన్ని ఒకసారి చూసిరా, వారు ఎలాగున్నారు ఒకసారి పలకరించిరా అని చెప్పానని తండ్రి చెబితే, తండ్రి మాట విని తన అన్నదమ్ములను పలకరించడానికి ప్రేమగా ప్రయాణం మొదలు పెట్టాడు. ఆ ప్రేమగా మొదలు పెట్టినటువంటి ప్రయాణం విషాదంగా ముగించబడింది. కారణం ఏంటంటే తన అన్నల్లో ప్రేమ లేదు, రిసీవ్ చేసుకునేటువంటి ప్రేమ వారిలో లేదు. ఇతను ప్రేమ చూపించడానికి వెళ్ళాడు, అన్నలేమో కోపోద్రేకుడుగా దొరికాడని చెప్పానని ఏ విధంగా చేతనైనా సరే ఇతన్ని కనబడకుండా చేయాలని చెప్పని ఆశతోటి వారు గుంటలో పడేశారు. అరే గుంటలో పడేసి మనకేం వస్తుందని చెప్పానని ఐగుప్తుడికి అమ్మితే డబ్బులన్నా వస్తాయని చెప్పానని ఏం చేశారు? ఐగుప్తుడికి అమ్మేశారు. ఇప్పుడు వారి చేతులు దులుపుకొని తండ్రి దగ్గరికి వచ్చి, తండ్రి యోసేపు చనిపోయాడని చెప్పి. ఇలాంటి స్థితిలో యోసేపు యొక్క జీవితం ప్రారంభమైంది. ఇలాంటి పరిస్థితుల్లో నా అన్న వారి యొక్క ప్రేమకు నోచుకున్నటువంటి దినాలను గడుపుతూ ఉన్నటువంటి పరిస్థితులను యోసేపు తన జీవితంలో చూస్తా ఉన్నాడు. చిన్న వయసులోనే, అందరికంటే చిన్నవాడే, 17 సంవత్సరాల వయసు
వయసులో యోసేపు తన కుటుంబం అంతటిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. తన తండ్రిని విడిచిపెట్టాడు, తన అన్నదమ్ములను విడిచిపెట్టాడు. ఐగుప్తుని ఇంట నివసించేటువంటి పరిస్థితి తన జీవితంలో ఎదురైంది. కలత చెందాల్సినటువంటి సమయంలో యోసేపు దేవుని వైపు చూసిన వాడే దేవునితో సత్సంబంధాన్ని పెంచుకున్న వాడిగా ఉన్నాడట. దేవుని స్తోత్రం చెల్లిద్దా? హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే, తన అన్నలతో అతనిస్తున్న సమాధానం ఏంటంటే, నేను దేవునికి భయపడి వాడును. మరోసారి చదువుదాం మాట. ఇదిగో నేను దేవునికి భయపడి వాడను. ఎవరు సాక్ష్యం ఇది? యోసేపు సాక్ష్యం. నేను గొప్పవాడిని అనుకుంటే సరిపోద్దా? నలుగురు చెప్పాలిగా. నా వరకు నేను చెప్పుకుంటే అది సాక్ష్యం గణపరచబడుతుందా? చిన్నబాబు మంచోడు అని చెప్పండి నేను అనుకుంటే కుదురుతుందా? నా సంఘంలో విశ్వాసులు చెప్పాలి, సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు చెప్పాలి, నా తోటి సేవకులు చెప్పాలి నేను ఎలాంటి వాడినో. నాకు నేను చెప్పుకుంటే కుదరదుగా. మరి యోసేపు యొక్క జీవితం, నేను దేవునికి భయపడి వాడిని అని చెప్పని యోసేపు అంత గర్వంగా చెప్పడానికి, యోసేపు ఎక్కడ దేవునికి భయపడ్డాడు? వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి మాటను మనం ఒకసారి మరలా తిరిగి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యెహోవా యందు భయభక్తులు గల వారిని ఆయన ఆశీర్వదించును. ఎలా ఆయనకు భయభక్తులు కలిగిన వాడు అనగా, చెడుతనమును అసహించుకుని వాడే. యోసేపు అంటాడు, ఇదిగో నేను కూడా దేవునికి భయపడేవాడిని. మరి నీ జీవితంలో ఎక్కడ దేవునికి భయపడ్డావు అని అంటే చదువుదాం. 39 అది అధ్యాయంలో 12వ వచనం చదువుదాం. 39వ అధ్యాయం 12వ వచనం. ఆదికాండం 39:12. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకుని అతనితో శయనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకుని బయటకు ఎందుకు పారిపోయాడు? యోసేపు సంతోషించేటువంటి వయసులో, ఆనందించేటువంటి వయసులో, దేవునికి లెక్క లేకుండా బ్రతకాల్సినటువంటి వయసులో యోసేపు పారిపోయాడు. మరి యోసేపు ఎవరిని బట్టి పారిపోయాడు? అక్కడ చదువుదాం 9వ వచనంలో, నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మన దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి ఎవరికి భయపడుతున్నాడు? దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమాని భార్యతో ఆ వృత్తాంతంలో యోసేపు దేవునికి భయపడినటువంటి విధానమును ఆ 9వ వచనంలో మనం చదువుతూ ఉండగా, ఇదిగో యోసేపును కష్టంలో ఉన్నప్పుడు, యోసేపు గుంటలో ఉన్నప్పుడు, యోసేపు ఇబ్బందిలో ఉన్నప్పుడు, యోసేపు బంధుమిత్రులకు దూరంగా ఉన్నప్పుడు యోసేపును హక్కున చేర్చుకున్న వాడు పోతీఫరు అయ్యాడు. దేని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు నమ్మకంగా చేర్చుకున్నటువంటి యజమాని ఇంట్లో ఉన్నాడు. మరి యోసేపు మాట్లాడుతున్న మాట ఏమంటే, నిన్ను తప్ప. ఎంత నమ్మకంగా ఇంట్లో పని చేస్తున్నాడు, ఎంత నమ్మకత్వాన్ని కనపరుస్తున్నాడు. నమ్మిన వాని దగ్గర దేవునికి భయపడుతున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని వాక్యంలో ఈ రాత్రి వేళ జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయం ఏంటంటే, యోసేపు ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నాడో, ఎవరి దగ్గర అయితే నమ్మకంగా ఉంటూ ఉన్నాడో, ఎవరి దగ్గర అయితే నా అనుకొని జీవిస్తా ఉన్నాడో, వారి దగ్గర యోసేపు తన నమ్మకత్వాన్ని కనపరుస్తా ఉన్నాడు.
మరి వారి దగ్గర నిన్ను నమ్మినటువంటి వారి దగ్గర నీ నమ్మకత్వం ఎలా ఉంది? యోసేపు గురించి రాయబడినటువంటి మాట, యోసేపు అక్కడ ఉన్నటువంటి ఆ కుటుంబంలో అతడు నమ్మకంగా కనపడతా ఉన్నాడు. నమ్మకంగా కనపడతా ఉన్నాడు. ఆ నమ్మకత్వాన్ని అక్కడ కనపరుస్తూ ఉన్నాడు. ఆయన అంటాడు, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందును. ఇదిగో నమ్మినటువంటి వారు ఇంట్లో దేవునికి భయపడుతూ ఉన్నాడు కనుక ఆకాశం నుండి పరిశీలన చేస్తున్నటువంటి దేవుడు యోసేపు యొక్క నమ్మకత్వాన్ని బట్టి, యోసేపు దేవునికి భయపడిన విధానమును బట్టి ఆయన అంటాడు, యెహోవా యందు భయభక్తులు గల వారిని ఆయన ఆశీర్వదించాడు. యోసేపు నమ్మకంగా ఉన్నాడు, దేవునికి భయపడేవాడిగా ఉన్నాడు. కనుక యోసేపు గురించి రాయబడిన మాట ఏంటంటే, అక్కడే ఆదికాండం 37వ 41వ అధ్యాయము 41వ వచనం, 41వ అధ్యాయం 41వ వచనం. మరియు ఫరో చూడుము ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరమును తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథం మీద అతనిని ఎక్కించెను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతనిని నియమించెను. దీని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. గుంటలో ఉన్న వ్యక్తి సింహాసనాన్ని అధిష్ఠించాడు. ప్రారంభం దీనస్థితిలో కనబడిన తన నమ్మకత్వాన్ని కనపరిచిన విధానమును బట్టి ఎక్కడైతే దేవుడు అవకాశం ఇచ్చాడో అక్కడ వారికి నమ్మకంగా ఉన్నాడు. కనుక గుంటలో ఉన్నటువంటి యోసేపు సింహాసనం పైన కూర్చోడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి వేళ దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట, నీవు నమ్మకంగా ఉండగలిగితే, ఎక్కడైతే దేవుడు నీకు అప్పగింపబడిన బాధ్యత ఉందో, ఎవరి దగ్గరైతే నువ్వు పని చేస్తా ఉన్నావో, ఎవరి దగ్గరైతే నువ్వు ఉద్యోగం చేస్తా ఉన్నావో, ఎవరి దగ్గరైతే నువ్వు పరిచర్య చేస్తా ఉన్నావో, అక్కడ నువ్వు నమ్మకంగా ఉండగలిగితే దేవుడు తప్పక నేను ఆశీర్వదించడానికి ఇష్టపడతా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారిని ఆయన ఆశీర్వదిస్తానంటా ఉన్నాడు. రెండవ మాట జ్ఞాపకం చేసుకుంటాం. ఆదికాండము 24వ అధ్యాయము మొదటి వచనం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండేది. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. దీని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అబ్రహామును గురించి రాయబడినటువంటి మాట, అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అబ్రహాము ఆశీర్వాదకరంగా ఉన్నాడు. అబ్రహాము దీవెనకరంగా ఉన్నాడు. ఇదిగో 24వ అధ్యాయంలో ఆశీర్వాదకరంగా ఉన్నాడు అని అంటే, ఆ ముందున్నటువంటి అధ్యాయాల్లో ఎంత దేవుని కొరకు ప్రయాసపడి ఉన్నాడో, ఎంత దేవుని కొరకు నమ్మకంగా ఉన్నాడో, ఎంత దేవునికి ఆయనకు ఉన్నటువంటి సంబంధాన్ని పెంచుకుంటూ ఉన్నాడు మనం చూడగలిగితే, దేవుడు పిలిచాడు, 12వ అధ్యాయంలో బయలుదేరి వచ్చాడు. దీని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. వచ్చిన తర్వాత వచ్చేటప్పుడు ఒక్కడే రాలేదు. ఎవరు వచ్చారు? లోతు కూడా. మరి లోతును దేవుడు విడిచిపెట్టాడా అని అంటే 13వ అధ్యాయంలో చూస్తే, 13వ అధ్యాయంలో
5వ వచనం. అబ్రహాంతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు గొడ్లు గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తి కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. ఎవరు ఆశీర్వదించబడ్డారు? దేవుని యొక్క పిలుపును అందుకొని వచ్చినటువంటి అబ్రహాం ఆశీర్వదించబడ్డాడు. ఆ పిలుపును ఆధారం చేసుకొని అబ్రహాము నడుస్తూ ఉండగా ఆ అబ్రహాము వెంట వచ్చినటువంటి లోతు కూడా ఆశీర్వదించబడ్డాడు. అంటే పిలుపు అందుకొని వచ్చినటువంటి దైవజనుడు ఆశీర్వదించబడడం మాత్రమే కాదు, దైవజనుడు వెంబడిస్తున్నటువంటి వారు కూడా ఆశీర్వదించబడతారు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. దైవజనుడి యొక్క మార్గాన్ని అనుసరించగలిగితే ఎక్కడికి వెళ్తున్నాడో అబ్రహాంకే తెలియదు. అలాంటిది నిన్ను నమ్ముకొని వస్తే నేనేమైపోతాను అనుకునే ఆలోచన లేకుండా లోతు ఏం చేశాడు? నమ్మినటువంటి అబ్రహామును వెంబడించాడు. లోతుకి దేవునితో ముఖాముఖిగా పరిచయం లేకపోవచ్చేమో, కానీ పిలువబడినటువంటి అబ్రహాముతో ముఖాముఖి పరిచయం కలిగిన వాడుగా ఉన్నాడు. కానీ అలాంటి పరిచయం ఏం చేసిందో తెలుసా? అబ్రహామును ఆశీర్వదించాడు దేవుడు. అబ్రహాముతో పాటు లోతును కూడా ఆశీర్వదించాడు. మంచిదే, ఆశీర్వదించాడు. మరి ఈ ఆశీర్వాదము అబ్రహాము ఇంట లేదా లోతు ఇంట ప్రవేశించుటకు అబ్రహాము చేసినటువంటి కార్యాలు దేవుని ఎలా మెప్పించాయి? ఏ పరిస్థితుల్లో దేవుని కనపరిచాయి? ఎలా దేవుణ్ణి గొప్ప చేయగలిగాడు? ఎలా దేవునికి భయపడిన వాడుగా కనబడగలిగాడు? దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఆశీర్వదించబడు. మరి ఎలా భయభక్తులు కలిగిన వాడుగా మనం గుర్తించగలుగుతాం అనగా 7వ వచనం. అప్పుడు అబ్రహాము పశువుల కాపుర్లకును లోతు పశువుల కాపుర్లకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు పెరిజీలు ఆ దేశంలో కాపురం ఉండిరి. కాబట్టి అబ్రహాము మనము బంధువులము గనుక నాకు నీకును నా పశువుల కాపుర్లకును నీ పశువుల కాపుర్లకును కలహం ఉండకూడదు. దేని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అబ్రహాము ఆశీర్వదించబడడానికి అబ్రహాము యొక్క మనస్సును దేవుడు ఎలా గుర్తించగలిగాడు? అబ్రహాము యొక్క క్రియలు దేవుడు ఎలా మెప్పించగలిగాయి? అబ్రహాము యొక్క క్రియలు ఎలా దేవుణ్ణి కనపరచగలిగాయి అని మనం చూడగలిగినప్పుడు వారి విస్తారమైన ఆస్తి అయితే ఉంది, కానీ వారి మధ్యలో కలహం ఉందట. కలహం అనగా గొడవలు, తగాదాలు ఉన్నాయి. ఎవరెవరికి? అబ్రహాం పశువుల కాపర్లకును లోతు పశువుల కాపర్లకును ఇద్దరి మధ్యలో తగాదా ఉంటే పెద్దోళ్ళు అయినటువంటి వీరు చేసిన పని మనం అక్కడ ఆలోచన చేయగలిగితే వాక్యంలో రాయబడింది, ఇదిగో ఆ కాలమందు కనానీయులు పెరిజీలు ఆ దేశంలో కాపురం ఉండిరి. ఎందుకు అక్కడ మాట దేవుడు అక్కడ జ్ఞాపకం చేశాడు? అబ్రహాం ఆశీర్వదించాడు దేవుడు, లోతు కూడా ఆశీర్వదించబడ్డాడు. కానీ పక్కన ఉన్నటువంటి కనానీయులు పెరిజీలు అక్కడ జ్ఞాపకం చేశాడు. రాత్రి వేళ దేవుడు జ్ఞాపకం చేస్తున్నట్టు ఒక ఆలోచన ఏంటంటే, క్రైస్తవులమైనటువంటి మనం మాత్రమే కాదు ఈ భూమి మీద నివసిస్తుంది, దేవుని ఎరగినటువంటి వారు కూడా ఈ భూమి మీద నివసిస్తూ ఉన్నారు. ప్రత్యేకతను దేవుడు చూడాలని కోరుకుంటా ఉన్నాడు. పరిశుద్ధతను దేవుడు చూడాలని కోరుకుంటున్నాడు. నీ మాటను దేవుడు చూడాలని కోరుకుంటున్నాడు. నీ ప్రవర్తన దేవుడు చూడాలని కోరుకుంటున్నాడు. అన్యుల మధ్యలో నీ యొక్క నడవడికని దేవుడు చూడాలని కోరుకుంటా ఉన్నాడు. అందుకే వాక్యంలో రాయబడిన మాట, ఆ కాలమందు, ఏ కాలమందు? కలహము పుట్టినటువంటి కాలములో, గొడవ పుట్టినటువంటి సమయంలో చుట్టుపక్కల ఉన్న ప్రదేశంలో జ్ఞాపకం చేసుకుని అబ్రహాము తీసుకున్న తీర్మానం ఏంటంటే, అదిగో కనానీయులు చూస్తా ఉన్నారు, పెరిజీలు చూస్తున్నారు. వీరికి దేవుడు ఎవరో తెలియదు, కానీ దేవుడు నమ్మిన మనం మాత్రం కనబడతా ఉన్నాం. మనం గొడవలు పెట్టుకుంటా ఉంటే, తగాదాలు పెట్టుకుంటా ఉంటే, మనం అరుచుకుంటా ఉంటే
చూస్తున్నటువంటి మీరు క్రైస్తవులా, మీరు దేవుణ్ణి ఎరిగిన వారా, మీరు భయభక్తులు కలిగిన వారా, మీరు దేవునికి భయపడేవారా అనే ప్రత్యేకత ఎక్కడ దేవునికి అవమానకరంగా మిగిలిపోతుందో అన్న భయంతో పెద్దవాడైనటువంటి అబ్రహాం తీసుకున్న తీర్మానం ఏంటంటే, ఇదిగో ఇక్కడ కనానీయులు ఉన్నారు, పెరిజీలు ఉన్నారు, కాబట్టి మనలో కలహం ఉండకూడదు, మనలో గొడవలు ఉండకూడదు, మనం తగాదాలు పెట్టకూడదు, మనం అరుచుకోకూడదు, మన మధ్యలోనే మనం ఈ విధంగా ఉంటే ఇదిగో దేవుని ఎరగినటువంటి వారు ఇంకెప్పుడు తెలుసుకుంటారు, ఇంకెప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ఉంటారు. ఇదిగో వారికి మనం మాదిరికరంగా ఉండాలి, వారికి మనం దీవెనకరంగా ఉండాలి, వారికి ఆశీర్వాదకరంగా మనం కనబడాలి తప్ప వారికి మనం ఇబ్బందికరంగా ఇదిగో వచ్చేవారు కూడా ఎత్తపోయేటట్టుగా మన ప్రవర్తన ఉండకూడదు. కాబట్టి మన సాక్ష్యాన్ని అన్యుల ముందు కనపరచాలన్న తృష్ణ అబ్రాహాములో కనబడినందున అబ్రాహాం అంటాడు, ఇదిగో మన బంధువులము అని అంటున్నాడండి. ఈ రాత్రి మనం ఏ బంధువులమయ్యాం? ఎలా మనం బంధువులమయ్యాం? ఏ సత్సంబంధం కలిగి మనం ఇక్కడ అందరూ సమకూడబడి ఉన్నాం? మనమందరం కూడా క్రీస్తు రక్తము చేత కడగబడిన వారమై, క్రీస్తు మాటకు లోబడిన వారమై, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారముగా మనమందరం కూడా ఇక్కడ సమకూడబడి ఉన్నాం. కనుకనే ఈ ప్రేమను మనం కూడా పాలుభాగస్సులం అవుతా ఉన్నాం. మనలో ఉన్నటువంటి క్రియలు అనేకులు గమనిస్తుంటారు. మన మాట తీరు ఎలాగుందో, మన నడవడిక ఎలాగుందో, మన ప్రవర్తన ఎలాగుందో, మన చూపు ఎలాగుందో, ప్రతిదీ కూడా ఐడెంటిఫై చేసేటువంటి వ్యక్తుల మధ్యలో మనం జీవిస్తాం. ఇక్కడ మాత్రమే కాదు బయట కూడా మన సాక్ష్యాన్ని గమనించే వాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కనుక అబ్రాహాము అంటాడు, మన బంధువులము కనుక మనలో మనకి కలహం ఉండకూడదు. తీర్మానం తీసుకున్నటువంటి అబ్రాహామును దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక యోసేపు నమ్మినటువంటి వారి మధ్యలో నమ్మకంగా ఉన్నందున యోసేపు ఆశీర్వదించబడ్డాడు. అబ్రాహాము అన్యుల మధ్యలో తన యొక్క సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు కనుక తన నోటి మాట చేత దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకోగలిగాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 6వ అధ్యాయము 22వ వచనం. నోవహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేసెను. నోవహును గురించి రాయబడినటువంటి మాట, నోవహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు. అంటే మాట వినేవాడు అయినప్పుడు దేవునికి భయపడేవాడని అర్థం అవుతుందిగా. దేవునికి భయపడేవాడు కాకపోతే దేవుడు చెప్పినట్టు ఎట్లెందుకు చేస్తాడు? వాక్యంలో రాయబడిన మాట ఏంటి? యెహోవా యందు భయభక్తులు గలవారిని ఆయన. ఇప్పుడు నోవహు చేస్తున్న పని ఏంటి? దేవుడు చెప్పినట్లు చేశాడట. చెప్పినట్లు చేస్తే భయభక్తులు కలిగిన వాడా కాదు? భయభక్తులు కలిగిన వారిని దేవుడు విడిచిపెడతాడా? దాని క్రింద మాటలోనే మొదటి వచ్చిన 7వ అధ్యాయం మొదటి వచ్చిన, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు గల వారిని ఆయన ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. నువ్వు నమ్మగలిగితే, నువ్వు విశ్వసించగలిగితే, ఆయన మీద కనుక నువ్వు గురి కలిగి ఉండగలిగితే, ఆయన చెప్పినట్లు నువ్వు చేయగలిగితే తప్పక నేను ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. అందుకే నోవహు అంటాడు, దేవుడు ఏదైతే చెప్పాడో అది చేయడానికి ఇష్టపడ్డాడు. తన జీవిత కాలం అంతయు దేవునికి సువార్తను ప్రకటించడానికి ఇష్టపడ్డాడు. దేవుని యొక్క మాటలను చెప్పడానికి ఇష్టపడ్డాడు. ఎవరి మధ్యలో? వాక్యంలో
రాయబడిన మాట ప్రకారంగా మనం ఆలోచన చేసినప్పుడు 6వ అధ్యాయంలో 5వ వచనంలో చూస్తే నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయముల యొక్క తలంపుల్లోని ఊహంతయు ఎల్లప్పుడు కేవలం చెడ్డదనియు దేవుడే చూస్తున్నాడు వారిని. వారి ఊహల్లో ఎక్కడ మార్పు లేదు. మార్పు లేని వారి మధ్యలో దేవుడు చెప్పినట్లుగా పనిచేయడానికి ఇష్టపడ్డాడు. దీని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు చేశాడో కానీ దేవుడు చెప్పినట్లే చేస్తా ఉన్నాడు. దేవుడు చెప్పినట్లుగా చేయడానికి మనం లోకంలో ఒక మాట వస్తుంది ఏంటంటే 6 నెలలట సహవాసం చేస్తే వాడు వీడన్నా అవుతాడు, వీడు వాడన్నా. నోవహు ఎన్ని సంవత్సరాలు సహవాసం వారితో చేశాడు కానీ వాళ్ళేమో నోవహును ఫాలో అవ్వలేదు, నోవహేమో వాళ్ళని ఫాలో అవ్వలేదు. తన నీతిని, తన భక్తిని, తన యథార్థతను మాత్రం వదులుకోవడానికి ఇష్టపడలేదు. ఎన్ని సంవత్సరాలని ఇదిగో 4 పోయేదాన్ని నేను కూడా పోదాంలే అనేటువంటి చిన్న అవకాశం కూడా నోవహు ఇవ్వకుండా బ్రతికాడట. అందుకే వాక్యంలో రాయబడిన మాట అంటే నోవహు అట్లు చేసెను. ఎలాగో దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేశాడు. ఏ పనైతే నోవహుకు అప్పగించాడు, ఎలాంటి వారి మధ్యలో, మాట వినటువంటి వారి మధ్యలో అది నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లోని మోహంతయు ఎల్లప్పుడు కేవలం చెడుదనియు యెహోవా చూచి దాని భూమి మీద నరులను చేసినందుకు దేవుడే బాధపడ్డాడంటే నోవహు ఎన్నిసార్లు బాధపడి ఉంటాడు. వారిని మార్చాలని, వారికి చెప్పాలని ఎన్నోసార్లు వేదన గురై అంటాడు. దేవా ఇట్లాంటి పరిచయం అప్పగించేవిందయ్యా, మీరు మారట్లేదే, ఇందుకోసమే నన్ను పిలిచింది, లేకపోతే నీకు చోటకైనా పోయేవాడిని కదా అని అనుకుని నోవహు తన ఇష్టాన్ని కనపరచక దేవుని ఇష్టాన్ని చూపించడానికి, దేవుని యొక్క మాటను ప్రకటించడానికి, దేవుని యొక్క కార్యాన్ని చూపించడానికి వారి మధ్యలో పరిచయం చేశాడు. కానీ ఒక్క విశ్వాసి లేడు. అయినప్పటికీ నోవహు అట్లు చేసింది. దేవుడు చెప్పినట్లుగా చేశాడు. కనుక దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటంటే ఉగ్రత దినమందు జలప్రళయం వస్తుందని ప్రకటించబడినటువంటి దినంలో వారు ఎవ్వరు భయపడకపోయినా నోవహు మాత్రం అయ్యా ఇంత పని ఎందుకు నాకు పెట్టావయ్యా, ఎవరు వస్తున్నారు, ఎవరు చేరుతున్నారు అని చెప్పాలని అనుకోకుండా నోవహు దేవుడు చెప్పినట్లుగా చేసినందున అతని కుటుంబము మాత్రమే రక్షింపబడినట్లుగా దేవుడు విడిచిపెట్టలేదు. దీని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నోవహును దేవుడు జల ప్రళయము నుండి తప్పించి ఆశీర్వదించిన వాడిగా కనబడుతున్నాడు. ఈ రాత్రి వేళ దేవుడు తారతమ్యం కనపరిచేవాడు కాదు, కానీ నమ్మకముగా నమ్మిన వారి మధ్యలో నువ్వు నమ్మకంగా ఉండగలిగితే, అన్యుల మధ్యలో కూడా నీ సాక్ష్యాన్ని కాపాడుకుంటా, నీ నోటి మాటను జాగ్రత్తగా కాపాడుకోగలిగితే, ఇదిగో దేవుడు చెప్పినటువంటి పని నువ్వు నమ్మకంగా చేయగలిగితే తప్పక దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడతాయని అంటాడు. పిల్లలనేమి పెద్దలనేమి ఇదిగో యెహోవా యందు భయభక్తులు గల వారందరినీ నేను ఆశీర్వదిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి వేళ దేవుడు నీతో మాట్లాడినటువంటి ఈ మాట నీ హృదయంలోకి తెచ్చుకోగలిగితే, నీ నమ్మిన వారిలో నువ్వు యథార్థంగా ఉండగలిగితే, అన్యుల మధ్యలో కూడా నీ సాక్ష్యాన్ని కాపాడుకోగలిగితే, ఇదిగో దేవుడు చెప్పినట్లుగా చేయగలిగితే తప్పక నిన్ను ఆశీర్వదించడానికి ఆయన తన హస్తమును చాపి ఉన్నాడు. ఈ రాత్రి వేళ స్థానిక సంఘ కాపరి నెహెమ్యా పాస్టర్ గారు ఎంతో ఆనందంతో ఈ రోజు జరిగేటువంటి కూడి కోసం ఎంతో ప్రయాసపడ్డారు. కారణం ఏంటి అంటే సంఘంలో దేవుని యొక్క వాక్యమును ప్రకటింపబడాలని ఎంతో తపన కలిగి, ఎంతో ఆశతోటి
ఈ రాత్రి వేళ కూడికి ఏర్పాటు చేసినటువంటి ఈ సమయమున దేవుడు మన మధ్యలో నివసిస్తున్నాడు, దేవుడు మన మధ్యలో ఉన్నాడన్న సత్యాన్ని గుర్తించగలిగితే, ఇక దేవుని యొక్క మాటలను బదిలిపరచుకోవడానికి ఇష్టపడగలిగితే, దేవుని యొక్క మాట జీవపు ఓటగా నువ్వు భావించగలిగితే, దేవుని యొక్క మాట ఇది నా త్రోవకు వెలుగుగా నువ్వు భావించగలిగితే, తప్పక దేవుడు తన వాక్యమును నీ హృదయంలో స్థిరపరచును గాక. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. Praise the Lord. Hallelujah. Hallelujah. వీళ్ళకి ఎన్ని సిగ్నల్ ఇస్తేనే ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునగాక. క్రీస్తునందు ప్రియులారా, ఈ రాత్రి అద్భుతమైనటువంటి సందేశాన్ని తన దాసుల ద్వారా సత్యన బాబు గారి ద్వారా దేవుడు మరి మనను దర్శించారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఇరువురు దేవసేవకులు సురేష్ గారు ప్రభు రాకడకు ప్రవచనాలు సమాప్తం అవుతా ఉన్నాయి, జాగ్రత్త అనేటు ఒక హెచ్చరికని ఇక్కడ మనందరికీ దేవుడు తన దాసుని దేని కొరకు? ప్రభు రాకడ చాలా సమీపంగా ఉంది, గుర్తు పెట్టుకోండి. రెండవది ఏంటంటే ప్రియులారా, మరి దేవుని యొక్క ఆశీర్వాదం ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా మరి దేవుని యొక్క రాజ్యానికి రండి అని చెప్పాడు కదా. కనుక ఆ ప్రభు రాకడికి మనం సిద్ధపడాలంటే దేవుని అందు ఏం చేయాలి? భయము భక్తి కలిగి ఉండాలని. స్తోత్రం. హల్లెలూయా. కనుక క్రైస్తవులు మనం అందరం సంఘం ఎక్కడ అంటే సంఘంలో ఉన్న సేవకులుగా ఉన్న దేవుడు ఏదో ఒక లోపం, ఏదో ఒక బలత, ఫస్ట్ చెడుతాను, ఇంకా పచ్చిగా చెప్పాలంటే వ్యభిచారం, అది అక్కడ ఉన్న విషయం. ఈరోజు సంఘాల్లో ఉంటున్నాం, భక్తిగానే ఉంటున్నాం, శరీర కోరికలు లవ్ అని, యవన బిడ్డలు చేసే పాపాన్ని చారత్వం, నా బోటి పెళ్ళైనటువంటి వారు చేసే భార్య భర్తకు భయపడు, బంధువులకు భయపడు, చాటుగా పోతుంది, భర్త అలాగూ పిల్లలు అలాగుంటున్నారు, లోకం ఎలాగని ఉన్నాయి, సంఘంలో కూడా ఇది జరుగుతూ వస్తుంది. కాబట్టి మనలో ఈ యొక్క పాపాన్ని, ఈ చెడుతనాన్ని తీసివేసుకోకపోతే ప్రభు దగ్గరికి వెళ్ళలేము. గ్రేస్ అన్నమాట దేవుడు మనకి ఇచ్చాడు. ఒకవేళ రహస్యంగా దేవుని కూడా భయపడకుండా తప్పులు చేస్తున్నారు మనం అంటే చెడిపోయింది. అలాంటి నింద మన జీవితంలో ఉంటే దాన్ని రాత్రి ఇక రెండవది ఏంది? సంఘాల్లో మెయిన్ సావుకులు ఏంటంటే కలహాలు. ఒక సంఘంగా ఉంటాం, బాప్తిసం పొందుతాం, బలారాధన తీసుకుంటాం, గొడవలు ఇక్కడే మట్టుగా ఉంటాం. మిమ్మల్ని కాదమ్మా, ఈ రోజున పరిస్థితులు చెప్తాం, మట్టుగా ఉంటాం. బయటికి వెళ్తే ఒకరి మీద ఒకరు గొడవలు, ఒకరి గురించి ఒకరు చెడుగా ఈర్ష్యలు. బజార్లోకి వెళ్తే క్రైస్తవ పరమైన గోసి పెట్టుకొని చేతులు దాపి అనరాని మాటలతో దూషించు, గొడవలు పెట్టుకొని తన్నుకుంటా, సంఘాల్లో కూడా స్విచ్లు పెట్టుకుంటా, సావుకులు కూడా ఇలాంటి పరిస్థితి ఉంటుంది. దయచేసి ప్రభు రాకడలో ఎత్తబడాలంటే, ఆయన ఆశీర్వాదం నీ కుటుంబాలంటే ఈ గొడవలు వదిలిపెట్టి తగ్గించుకోండి, దేవునికి అప్పగించాలి. మూడవది ఏంటంటే నోవాహు ఏం చేశాడంటే అట్లా అనుకున్నారు. ఏంటి ఆయన చేసిన పని? ఏం చేశాడు? దేనికోసం? నమ్ముతాడు ఎవడన్నా లోకమంతా మునుగుతుందంటే నమ్మర్లే. తన సొంత డబ్బు, ఈ రోజు కూడా దేవుడు నమ్ముకోలే, రక్షణ పొందాం, కానీ మనలోనే ప్రభు రాకడ గురించి నిరీక్షణ లేదు. చాలా మంది యేసు ప్రభు వస్తాడంటే సిద్ధపాటు లేదు. కాబట్టి ఎందుకు ఇవన్నీ వస్తాయలే, ప్రభు ఎందుకు వస్తాడు? లోకం మునిగిపోద్దా, అగ్నితో కాలిపోద్దా, సత్యం తర్వాత ఎవడు చూశాడు, తక్కుడు బిక్కుడు అనుకుంటూ నిజంగా భయం ఉంటే దేవుడు చెప్పింది చేస్తాం. కాబట్టి ఈ రోజైనా ప్రభు వస్తాడనేటువంటి నిరీక్షణతో విశ్వాస జీవితాన్ని కట్టుకోవాలి.
ఎవడో చెప్పాడని ఆయన ఎంతో మంది ఎగతాళి చేశారు. ఎవడో నీకు గుర్తుందారా, వాడు ఎక్కడ కడుతున్నావేంటి, సముద్రం ఎక్కడుంది, ప్రపంచంలో మునిగిపోతా. మన మనసులో నమ్ముతున్నాం కానీ మన నిరీక్షణ, మన విశ్వాసి భూ సంబంధ ఆశీర్వాదం వరకే ఉంటుంది. ప్రభు వస్తాడు, ఎత్తబడాలని ఆలోచన లేదు. ఆ స్పృహ ఉంటే ఆ బ్రహ్ముని తీసివేయండి. ప్రభు వస్తాడు, గ్యారెంటీగా వస్తాడు. హల్లెలూయా. కాబట్టి సిద్ధపడండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవానికి వందనాలు. మంచిది. మన మధ్య నుంచి దైవ సాకులు సన్నీలయ్య గారు వచ్చి ప్రార్థన చేస్తారు. స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన దేవ, మహాగణుడ, మహోన్నతుడా, నీకు వందనాలు. ఈ రూబే మినిస్ట్రీస్ సంఘక్షేమాభివృద్ధి కూడికలను ఈ చదువుపాడు గ్రామంలో దేవా మీరు ప్రారంభించిన రీతికై కృతజ్ఞతలు. ఎంతో అమూల్యమైనటువంటి సందేశాలు దైవ సేవకుల ద్వారా వినిపింప చేసినందుకు వందనాలు నాయన. మా నాయకులను బట్టి వందనాలు తండ్రి, డైరెక్టర్ గారిని బట్టి, ప్రెసిడెంట్ గారిని బట్టి, దైవ సేవకులందరిని బట్టి కృతజ్ఞతలు. స్థానిక సేవకులు, సంఘ బిడ్డలందరిని బట్టి వందనాలు నాయన. దూర ప్రాంతంలో వచ్చిన బిడ్డలను బట్టి వందనాలు. ఈ కార్యక్రమం ద్వారా ఎంత ఉన్నతమైన ఆధ్యాత్మిక ఎదుగుదల మా జీవితాల్లో మేము అనుభవిస్తున్నామో గత 5 నెలల నుండి మేము చూస్తా ఉన్నాము. దేవా నీకు స్తోత్రాలు. సంఘాభివృద్ధి, సంఘ విస్తరణ, ఘనమైన కార్యాలు ఈ పరిచయలో ఈ రూబేన్ మినిస్ట్రీస్ ద్వారా సంఘాలన్నింటిలో జరిగిస్తున్నందుకు కృతజ్ఞతలు. ఈ కార్యములను విజయవంతంగా జరిగించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మేమందరం కూడుకొని ఈ గ్రామంలో ఈ విధంగా ఆశీర్వాదకరంగా నేను స్తుతించడం ద్వారా ఏ ఆశీర్వాదాలు అయితే దాచి ఉంచావో అన్ని కూడా బిడ్డలు అనుభవించినట్లు సహాయము దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. మంచిది. యొక్క సమయంలో ప్రార్థించే దైవ సేవకులు ప్రభుపెట్టు వందనాలు. స్థానిక దైవ సేవకులు వచ్చి కొన్ని విషయాలు మనతో పంచుకోవాలని ప్రేమతో వారిని కోరుతున్నాను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మరి చక్కటి వర్తమానం అందించిన సురేష్ పాస్టర్ గారికి, అలాగే చిన్నబాబు పాస్టర్ గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. ఈ 2 దినాలు మన మధ్య ఉండడానికి మరి విజయవాడ నుంచి మరి అనేకమైన పనులు మానుకొని మన మధ్యకి వచ్చిన మరి డైరెక్టర్ గారికి కూడా, మరి ఫ్యామిలీకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే మరి ప్రెసిడెంట్ అయ్య గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. అలాగే వేదిక నడిపించిన పెద్దలందరికీ కూడా, పాస్టర్ గారులందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి ఉదయకాలం 4:30కి స్తుతి ఆరాధన జరుగుతుంది. అలాగే మధ్యాహ్నం 10:30కి స్త్రీల కూడిక మరి అమ్మగారు మరి మనందరికీ చక్కటి వర్తమానాన్ని అనుకరిస్తారు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా, స్త్రీలందరూ కూడా మరి రేపు దినాన 10:30 కల్లా ఇక్కడ కూడుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. అలాగే రేపు రాత్రి మరి 7:30 కల్లా యథావిధిగా మరలా కూడిక ప్రారంభం అవుతుంది. దయచేసి అందరూ కూడా పెద్దలాడే మీ పనులు ముగించుకొని ఇంకా మీ గ్రామాల నుంచి రాగలిగిన వాళ్ళని తీసుకొని రావాల్సిందిగా మనం చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. చివరిగా ప్రార్థన ఆశీర్వాదం కూడిక ముగించుకుందాం. అందరూ మోకరించగలరు, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీ రాకడ కొరకు నన్ను సిద్ధపరచయ్యా. ప్రభువా నాకు రాకడ కొరకు సిద్ధపడిన ఆటంకం నాలో చెడుతనాన్ని తీసివేయి ప్రభువా. కలహ బుద్ధిని తీసివేయి ప్రభువా. అయ్యా నిరీక్షణ లేనటువంటి అవిశ్వాస జీవితాన్ని నుంచి తీసివేయి ప్రభువా. నీ కొరకు మేము విధముగా నాయన నీ దాసుల ద్వారా చెప్పబడిన రీతిగా నాయన మేము సిద్ధపడినట్లుగా మమ్మల్ని బలపరచాలి. ప్రతి ఒక్కరు మీ హృదయంలో ప్రార్థించండి. మన మధ్యన దైవ సేవకులు పాస్టర్ తిమోతి గారు వచ్చి ప్రార్థన చేస్తారు. దైవజనులు తిమోతి గారు రండి ప్రార్థన చేస్తారు. యేసురత్నయ్య గారు మరి ఆశీర్వాదాన్ని ఇస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కళ్ళు మూసుకోండి. స్తోత్రం హల్లెలూయా.
ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా పరమ తండ్రి, కృప కలిగిన మా యేసు ప్రభువా, మీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయనా. మా దేవానికి స్తోత్రము తండ్రి. మా ప్రభువా, సేవకుల్ని ప్రభుని స్తోత్రం బలమైనటువంటి పాత్రగా వాడుకున్నావు. దేవానికి స్తోత్రములు. ఎత్తబడినటువంటి యొక్క వాక్యము ప్రతి జీవితాల్లో ఫలించుటకుని కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయనా. ప్రభువానికి స్తోత్రం. స్థానిక సంఘ కాపరి పరిస్థితిని ఆశీర్వదించండి ప్రభువానికి వందనాలు. అయా వచ్చిన బిడ్డలందరూ కూడా మీరు బలపరచండి. దేవానికి స్తోత్రములు నాయన. మా ప్రభువానికి స్తోత్రములు తండ్రి. రాత్రి కాలం యొక్క సన్నిధి, నీ ప్రసన్నత బిడ్డలందరి మీద కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరే ఈ కూడికని మీరు ఆశీర్వదకరంగా దీవెనకరంగా మీరు జరిగించినందుకై ప్రభా 20 సేవకులు నిలబెట్టి ప్రభు చక్కని సందేశాలు ఇచ్చారు. మీ స్తోత్రాలు. ప్రతి వారి జీవితంలో ప్రభా నూతనమైనటువంటి ప్రభా ఆత్మీయ జీవితము వదిలినట్లుగానే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు. అయా దేవానికి స్తోత్రము తండ్రి. మా ప్రభు ఈ మొదటి రోజు నాయన అద్భుతంగా ఆశ్చర్యకరంగా మీరు జరిగించినందుకై మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నా మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారికి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకను, దుర్భ్రాంతుని వాక్యం వినిపే వారికి, ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి మరి మేడ గారి కుటుంబానికి, వారి పరిచర్యకును, స్థానిక సంఘ కాపరి గారి కుటుంబానికి, బిడ్డలకు పరిచయ సంఘానికి, ఇక్కడ వచ్చే దూర నుంచి వచ్చే దైవ సేవకులు బిడ్డలు సంఘాల పరిచర్యలకు ప్రభు రాకడ సదాకాలం తోడండి నడిపించిన కాక. ఆమేన్. మంచిది. కూడిక ముగించబడి ఉంది. మరి దూర ప్రాంతం నుంచి వచ్చిన వారికి దైవ సేవకులు స్థానిక సంఘము భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు కనుక దూర ప్రాంతం నుంచి వచ్చిన వారు భోజనం చేసి మరి ఇక్కడ నుంచి సెలవు తీసుకోవాల్సిందిగా ప్రేమతో కోరుతున్నాను.